హలో అండి, ఈరోజు అయితే మా వైఫ్ ఒక సూపర్ రెసిపీ అయితే తయారు చేస్తుంది. ఇదేమో తన సీక్రెట్ రెసిపీ. మట్టి పాత్రలో నూనె వేసి దాని తర్వాత మెంతులు వేసి పొయ్యి మీద అయితే పెట్టింది. దాని తర్వాత ఆనియన్స్ బాగా సన్నగా కట్ చేసి ఆనియన్స్ అయితే మట్టి పాత్రలో వేసింది. సో ఏంటంటే ఈరోజు మేము హార్బర్కి వెళ్ళాము. హార్బర్కి వెళ్ళి వచ్చిన తర్వాత తనైతే వంట అయితే స్టార్ట్ చేసింది. సో చింతపండు రసం కూడా తీసి చేసింది. దాని తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసింది. సో మా వైఫ్ అయితే చాలా బాగా వండుతుంది. సో నాకు చాలా ఇష్టం తిను కుక్ చేస్తే. చాలా చాలా రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటుంది. సో ఆనియన్స్ కూడా టమాటో వేసింది. దాని తర్వాత పచ్చిమిర్చి వేసింది. దీన్ని గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు అది ఫ్రై చేయాలి. ఈలోపు సైడ్ రసం కూడా తీసింది. మా వైఫ్ వంట చేస్తే చాలా మల్టీ టాస్కింగ్ అయితే చేస్తుంది. ఓ పక్కన అది చేస్తుంది, ఓ పక్కన ఇది చేస్తుంది. నాకైతే ఎప్పుడు కూడా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సో ఉప్పు కారం పసుపు అది వేస్తుంది. సో తినేంటంటే దీనికి వంటలు అంటే చాలా ఇంట్రెస్ట్. ఒక 40 మంది వచ్చినా సరే టక్మని వండగలదనమాట. సో అంత ఇంట్రెస్ట్ దీనికి. సో ఈరోజు అయితే మేము హార్బర్కి వెళ్ళాం. ఎర్లీ మార్నింగ్ హార్బర్కి వెళ్ళి ప్రాన్స్ అయితే తీసుకొచ్చాము. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే ప్రాన్స్తో సమ్ కర్రీ చేస్తుంది. సో నాకు తెలియదు ఎండ్ రిజల్ట్ ఎలా ఉంటుందో, బట్ అల్టిమేట్లీ చాలా బాగుంటుంది. సో తీసిన టమాటా టామరిన్ రసం అంతా కూడా తీసి ఈ మట్టి పాత్రలో వేసి గరిటితో అటు ఇటు తిప్పుతుంది. సో ఇంకా ఏంటంటే నెక్స్ట్ జింజర్ గార్లిక్ అవి తీసేసి తొక్కలు తీసేసిన తర్వాత మా పాప హ్యాపీ అయితే దీన్ని చెతకొడుతుంది. దబా 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 ఏంటంటే హ్యాపీ వాళ్ళ మమ్మీకి హెల్ప్ చేస్తుంది అనమాట. మమ్మీ నేను హెల్ప్ చేస్తాను అన్నది. సో తనకి వర్క్ ఇచ్చింది. సో తనైతే చితగొడుతుంది. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఫుల్ హెల్ప్ చేస్తుంది. సో నాకేమో ఆర్డర్లు చెప్తుంది, అదే ఇదే అని. సో నేనైతే పక్క నుండి మానిటర్ చేశాను హ్యాపీని. ఒక పక్కన రోలింగ్ బాయిలింగ్ అవుతుంది. సో రోలింగ్ బాయిల్ అవుతుంది. నాకు తెలిసి ఇప్పుడు చేపలు వేయాలి. సో ఇది మేము హార్బర్కి వెళ్ళి తీసుకొచ్చాము. ఇది ఓకే సారీ అండి, నేను చెప్పడం మర్చిపోయాను. ఇది హార్బర్కి వెళ్ళి తీసుకురాలేదు. ఇది మా ఇంటి దగ్గర ఒక ఆవిడ అమ్ముతూ ఉంటే చేపలు అప్పుడు కొన్నాం అనమాట. హార్బర్కి అయితే వెళ్ళలేదు. బికాజ్ నేను హాలిడేలో ఉన్నప్పుడు డైలీ ఒక 2 సార్లు అయితే హార్బర్కి వెళ్ళాను. సో అందుకనే నేను మర్చిపోయి హార్బర్ అని చెప్పాను. నో మేమైతే హార్బర్కి అయితే వెళ్ళలేదు. సో ఇంటి దగ్గరే ఒక ఆవిడ వస్తే ఈ చేప కొన్నాం, వంజనం. ఇది 500 చెప్పింది ఒక చేప. దాని మొత్తానికి 350 రూపీస్కి అయితే ఈ చేప అయితే ఇచ్చింది. సో నాకు సముద్రం చేపలు అంటే చాలా ఇష్టం. ఎస్పెషలీ వంజనం చాలా బాగుంటుంది. ఎందుకంటే సముద్రం ఉప్పు చేప న్యాచురల్గా పెరుగుతుంది. సో టేస్ట్ అయితే చాలా 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 బాగుంటుంది. సో రోలింగ్ బాయిలింగ్ అవుతుంది. ఇదిగోండి సీక్రెట్ మసాలా అయితే మా వైఫ్ అయితే యాడ్ చేస్తుంది. సో ఇంకా తినడమే ఎప్పుడు అవుతుందా అని నేను చాలాసేపు వెయిట్ చేశాను. ఎందుకంటే ఆ స్మెల్కి అసలు ఆ పొయ్యి మీద ఉన్నప్పుడే తినేయాలనిపించింది. సో ఫైనల్గా కరివేపాకు వేసి గార్నిషింగ్ చేసింది. సో రోలింగ్ బాయిలింగ్ అవుతుంది వేడి అన్నంలో. సో ఫైనల్గా తిప్పేస్తుంది తను. ఇంకా అయిపోయినట్టే అది దగ్గరికి వచ్చింది. వేడి అన్నంలో తింటే అసలు సూపర్ ఉంటుంది. సో వేడిగా అన్నం అయితే రెడీ అయింది. సో ఇందులో చేపలు వేసుకుని తినేయడమే. లాలాజలం అసలు నోట్లో తిరిగేస్తుంది కదా. నాకైతే ఈ వీడియో చెప్తుంటేనే నాకు ఆ రోజు ఏదైతే టేస్ట్ బడ్స్ నేను ఫీల్ అయ్యానో ఆ ఫీలింగ్ అయితే ఇప్పటికీ వస్తుంది. సో అదే అనమాట. సో ఇది చాలా బాగున్నది. నేనైతే చాలా బాగా తిన్నాను. అండ్ థ్యాంక్ యూ. మా ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేయండి. 1000+ అయితే అయిపోయింది. 1200 అయితే దగ్గరలో ఉన్నాను. సో థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.